హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక చారు ఆద్య తండ్రిని దగ్గర పెట్టుకొని ఆద్యని బ్లాక్మెయిల్ చేయటం, ఆద్య సహించలేక ఎలాగైనా సరే నా తండ్రిని తన చేతుల్లో గుప్పెట్లో పట్టుకొని నన్నే బ్లాక్మెయిల్ చేసి సీనుని తనకి సొంతం చేయమని అడుగుతుందా అని చెప్పి ఆద్య కూడా ఇక గొప్ప ప్లాన్ వేసి వెంకట్రావు సహాయంతో చలపతిని కిడ్నాప్ చేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అసలు మీరు ఎవరు? అసలు మీరు మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఈరోజు మీరు మా నాన్న గురించి చెప్పకుండా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక చారు వాళ్ళ అమ్మ చారుకి ఫోన్ చేసి ఇక చలపతి అంటే చారు వాళ్ళ నాన్న రాలేదని చెప్పడం, ఇక వెంటనే చారు చలపతి ఫోన్కి ఫోన్ చేయడంతో ఆద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వెంటనే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. ఏంటి ఆద్య, నువ్వు మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే, మీ నాన్న ఫోనే కాదు మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు, షాక్ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అదేంటి మా నాన్న నీ దగ్గర ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అది నీకు ఇంకా అర్థం కాలేదా? మా నాన్నని నీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, నేను కూడా మీ నాన్నని నా దగ్గర పెట్టుకొని కొన్ని రోజులు నీతోటి ఆడుకుందాం అనుకుంటున్నాను చారు అనగానే, ఏంటి మీ నాన్న ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. ఏంటి బెదిరిస్తున్నావా? మీ నాన్న ఇక్కడ ప్రాణాలతో ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, ఇంకా అర్థం కాలేదా? మా నాన్నకి కొంచెం హాని జరిగినా ఇక్కడ మీ నాన్న ప్రాణాలు తీయడం ఖాయం అని చెప్పగానే, ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? నీ అంతు చూస్తానే అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు తర్వాత నా అంతు చూద్దు కానీ ముందు మా నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పు, లేకపోతే మీ నాన్న కూడా ప్రాణాలతో తిరిగి రాడు అని ఆద్య అంటూ ఉంటుంది. మరి వెంటనే ఆద్య ఇక జానకికి ఫోన్ చేసి చారునే తన తండ్రిని దాచిపెట్టి తనని బ్లాక్మెయిల్ చేస్తుందన్న విషయం చెప్పడంతో శివరామిక చారు మెడపట్టి బయటకు గట్టేస్తాడు. రఘురామిక ఈ ఇంట్లో ఎప్పుడు నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే అలానే చూస్తూ ఉంటుంది. మరి నిజంగా ఏం జరగబోతుంది? చారు తండ్రి చలపతి నోరు తెరిచి నిజం చెప్పబోతున్నాడా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మికి బట్టలు, పెళ్ళికి షాపింగ్కి కావాల్సిన నగలు అన్నీ కూడా షాపింగ్ చేయడానికి బయలుదేరతారు రఘురామ్ జానకి. ఇకపోతే అప్పటికే గోల్డ్ షాప్కి వచ్చి ప్రశాంత్ తన తల్లిదండ్రులతో ఎదురు చూస్తూ ఉంటాడు. రఘురామ్ జానకి అటు నుంచి రావడం చూసిన ప్రశాంత్, అమ్మ అత్తయ్య మామయ్య వస్తున్నారు, నాన్న అత్తయ్య మామయ్య అని చెప్పగానే సరే అని చెప్పేసి రఘురామ్ రావగానే రఘురామ్కి నమస్కారం చేసి, ఇది మాకు తెలిసిన వాళ్ళ గోల్డ్ షాప్ అన్నయ్య గారు, ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అని అని అంటూ ఉంటే, పర్లేదమ్మా ఎక్కడైనా సరే అని చెప్పేసి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. ఇక వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ, వదిన గారు రామలక్ష్మిని కూడా తీసుకువస్తే బాగుండేది కదా, తనకు కావాల్సిన నగలు తను సెలెక్ట్ చేసుకునేది అనగానే వెంటనే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు. పెద్దవాళ్లకు ఎదురు చెప్పకుండా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండే ప్రతి ఒక్క ఆడపిల్లకి సరే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు అంతా తెలుసు కదా, అయినా వాళ్ళ ఇష్టాలను మనం ఎప్పుడూ ఒప్పుకోము. మనకి ఇష్టమైంది మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, ఎంతైనా రామలక్ష్మికి ఇష్టమైనవి కొంటే బాగుంటుంది కదా మావయ్య అని చెప్పగానే, అది మీ మంచితనం సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళగానే మీరు అలాగే జానకి ఇద్దరు కూడా రామలక్ష్మికి కావాల్సినవి చూడండి, నేను అలాగే బావగారు ప్రశాంత్కి కొనవలసిన వాటి గురించి చూస్తామని చెప్పి రఘురామ్ అలాగే ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్కి కావాల్సిన వస్తువులు కొంటూ ఉంటారు. ఇక వెంటనే ప్రమీల అలాగే జానకి ఇద్దరు కూడా రామలక్ష్మికి కావాల్సిన నగలు చూస్తూ ఉంటారు. వదిన ఈ నక్లీస్ ఎలా ఉంది, ఈ హారం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, రామలక్ష్మి అంతంత పెద్ద నగలు ఎప్పుడూ వేసుకోదు అనగానే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు, అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఇక తన ఇష్టం ఏముంటుంది, పెళ్ళై అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత
అన్ని ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకునేలా మేం చేస్తాం కదా అని అంటూ ఉంటే, సరే అని చెప్పేసి వెంటనే ఇక రఘురామ్ ప్రశాంత్కి బ్రాస్లెట్ సెలెక్ట్ చేయడం. ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇక, ప్రశాంత్ నీకోసం మీ మామగారు బ్రాస్లెట్ సెలెక్ట్ చేశారా, వచ్చి చూడు అనగానే ప్రశాంత్ వెళ్తూ ఉంటే, ప్రశాంత్ నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటూ ఉంటుంది జానకి. వెంటనే ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న, ప్రమీల నువ్వు కూడా వచ్చి చూడు అనగానే సరే అని చెప్పి వెళ్తూ వెళ్తూ జానకితో ఈ విధంగా అంటూ ఉంటుంది. రామలక్ష్మి అంటే మాకు ఎంత ప్రేమో ఇక ప్రశాంత్ అంటే కూడా అన్నయ్య గారికి అంతే ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే, ప్రశాంత్ ఇక్కడ కూర్చో అనగానే జానకి పక్కన ప్రశాంత్ కూర్చొని ఉండగా ఇలా అంటూ ఉంటుంది జానకి. అసలు తప్పు ఎవరు చేశారు ఏంటి అని పక్కన పెడితే, నా కూతురు ఎప్పుడు తప్పు చెప్పదు. తన అదృష్టమో నీ దురదృష్టమో, లేదా నీ దురదృష్టమో తన అదృష్టమో, తన దురదృష్టమో నీ అదృష్టమో పక్కన పెడితే, ఆయన మాత్రం రామలక్ష్మి చెప్పిన మాటలు నమ్మట్లేదు అనగానే, అదంతా అబద్ధం కదా అత్తయ్య గారు అని అంటూ ఉంటే, నా కూతురు ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పదు. ఆయన తన మాటలు నమ్మకపోవచ్చు, కానీ నేను మాత్రం తన మాటలని నమ్ముతాను. ఎప్పుడు నా కూతురు నాకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు అని ఈ విధంగా అంటూ ఉంటే, అంటే రామలక్ష్మి చెప్పిన మాటని నమ్ముతున్నారు, నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అనగానే, ప్రశాంత్ నేను చెప్పేది విను. రామలక్ష్మి గురించి నువ్వు ఇలా తప్పుగా బిహేవ్ చేసి ఆ తప్పుని సారీ మీద వేశావు అని ఆయనకు ఇవ్వాల కాకపోతే రేపటికైనా తెలుస్తుంది. నిజం నిలకడ మీద తెలిసినట్టు ఆయనకు తెలిసిన రోజున నీ ప్రాణాలు తీస్తానన్నప్పుడు ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. అంతా అర్థం చేసుకుంటామని నీకు చెప్తున్నాను. కానీ రామలక్ష్మికి నీ మీద ప్రేమ లేదు అనేది పక్కన పెడితే, నువ్వు ఎప్పుడు కూడా రామలక్ష్మిని సొంతం చేసుకోవాలి, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనే లక్ష్యంతో మాత్రమే ఇదంతా చేస్తున్నావని, తనని ఇబ్బంది పెడుతూ వచ్చావని, తను శౌర్యని ప్రేమిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా శౌర్యని అలాగే రామలక్ష్మిని విడదీయడానికి ప్రయత్నాలు చేసావని తెలిసింది. కానీ ఇవాళ కాకపోయినా రేపైనా ఆయనకి నిజం తెలిసి మరీ ఆయన కూతురు మీద చెయ్యి వేయాలని చూసావు అని తెలిస్తే నీ ప్రాణాలు ఖచ్చితంగా తీసేస్తారు అని ఈ విధంగా జానకి అంటూ ఉంటే, ప్రశాంత్కి గుండెల్లో వణుకు పుడుతూ ఉంటుంది. ఇకపోతే ఆద్య మాత్రం చలపతిని కిడ్నాప్ చేసి వెంకట్రావు సహాయంతో ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అసలు మీరు మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు మా నాన్న జోలి మీరు ఎందుకు వచ్చారు, మా నాన్నని అలా చేయడం వల్ల మీకు ఒరిగేదేముంది, ఈరోజు మా నాన్న గురించి చెప్పకుండా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మా నాన్న ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే చారుకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ. చారుకి ఫోన్ చేయగానే, అమ్మ చారు మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదే అని అడుగుతూ ఉంటే, వచ్చేస్తారులే అమ్మ కంగారు పడుకో అని చెప్పి చారు అంటూ ఉంటుంది. లేదమ్మా చారు ఎప్పుడో అనగా వెళ్ళారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనగానే, సరేనమ్మా నేను ఫోన్ చేసి ఒకసారి చూస్తాను ఉండు అనగానే, సరే అని చెప్పేసి చారు ఇక ఫోన్ చేయడం. చారు ఫోన్ చేయడంతో ఇక ఆ ఫోన్ని ఆద్య లిఫ్ట్ చేసి, ఏంటి చారు అమ్మ కంగారు పడిపోతుందా, నీకు భయంగా ఉందా అనగానే, ఏంటద్య నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు, ఆ ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది, నాన్న ఫోను అనగానే, నా దగ్గరే ఉంటుంది కదా, నువ్వు కంగారు పడకు, మరి మా నాన్నని నీ గుప్పెట్లో పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీ నాన్న ఫోనే కాదు మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు అని చెప్పగానే చారు షాక్ అయిపోతుంది. ఏ నా సంగతి నీకు తెలియదు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. చారుకి భయం వేస్తూ ఉంటుంది. అనగానే వెంటనే చారు, ఏయ్ మీ నాన్న బ్రతకాలని లేదా అనగానే, మా నాన్న అక్కడ బ్రతకకపోతే ఇక్కడ మాత్రం మీ నాన్న ఎలా బ్రతుకుతాడు అనగానే, నా సంగతి నీకు తెలియదు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే, నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు అలా కేకలు వేస్తే భయపడడానికి, ఆద్య ఇక్కడ అని చెప్పి ఆద్య గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. చారు వణికిపోతూ ఉంటుంది. వెంటనే ఇక ఆద్య జరిగిందంతా కూడా జానకికి ఫోన్ చేసి చెప్పడం, జానకి ద్వారా రఘురామ్ తెలుసుకొని ఇంట్లో అందరూ కూడా చారు తన తల్లిదండ్రులే కలిసి ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశారని తెలిసి మరి చారుని మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.